హాయ్ అండి. ఈరోజైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వెళ్ళానండి. మార్నింగ్ 10:30కి దిగానండి అక్కడ. ఒక్కదాన్నే వెళ్ళాను, ఫంక్షన్ ఉంది. ఇక మా ఊర్లో చిన్న చెరువు ఉందండి. లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి. చెరువులో ఇంత సమ్మర్‌కి కూడా వాటర్ ఉన్నాయి. నేనైతే ఇలా వెళ్ళడము అయితే కాదు కానీ సెకండ్ టైం అండి. చాలా ఇయర్స్ బ్యాక్ ఇలా వెళ్ళాను. ఇక మా ఇంట్లో బయట ఈ చెట్లు చూడండి. ఇంతకుముందు మన వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. 15 డేస్ అయిందండి నేను కట్ చేసి. అంతే, ఎంత పొడవుగా మళ్ళీ పెరిగాయి. అటు ఇటు తిరిగేటప్పుడు బాగా అడ్డంగా ఉన్నాయండి. ఇక బయట పప్పాయ చెట్టు ఉంది చూడండి, కాయలు కూడా కాసింది. నేనైతే ఇప్పుడు అవి ప్రూనింగ్ చేస్తున్నానండి. ట్రిమ్మింగ్ చేసేసి కట్ చేసేస్తున్నాను. నాకు రాగానే వీటి మీదే కన్ను పడిందండి. పొట్టిగా కట్ చేసేస్తే మళ్ళీ నేను వచ్చేటప్పటికి మళ్ళీ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. నాకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం కూడా. మనకి సిటీస్లో ఇవంతా ఉండదు కదండి. ఇలా విలేజెస్కి వెళ్ళినప్పుడే మనం ఎలాగ ఉండాలనుకుంటే అలాగ ఉండొచ్చు. అయితే బాగా షార్ట్గా కట్ చేసేస్తున్నానండి ఈసారి. ఎందుకంటే నేను ఈసారి మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఫెస్టివల్స్ ఏం లేవు కదా మధ్యలో. ఇంకా అప్పటికి వెళ్ళేటప్పటికి ఇంకా బాగా పొడుగ్గా పెరిగిపోతాయి. ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మార్నింగే. ఆఫ్టర్నూన్ ఈ పని పెట్టుకున్నాను. అలా కట్ చేసేటప్పుడు అలా అనగానే ఫ్లవర్స్ పడ్డాయి. ఇక నాకైతే దీనికి ఇన్ని పూలు పూసాయి అని నేను దాన్ని కూడా వదలను కదా, అది ఒక వీడియో తీశాను. ఇక మా ఆడబిడ్డ అయితే తీస్తుందండి వీడియో. చెయ్యి అడ్డు పెట్టేసి తీసేసింది. కానీ ఎంత బాగుంది చూడండి, ఇలా న్యాచురల్గా పైనుంచి ఫ్లవర్స్ ఇలా పడ్డము. మొత్తానికైతే నా వీడియో కంప్లీట్ అయింది. ఇక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక పిల్లల్ని తీసుకెళ్ళలేదు కాబట్టి ఇక ఫ్రీగా ఉన్నాను నేనైతే. వదిన తల మీద పడుతున్నాయి ఫ్లవర్స్ అన్నీ, వచ్చి వదిన పక్కకి అంటుంది మా ఆడపడుచు. అలా పడాలనే లేవే, వీడియో తీసుకోవాలనే ఇలా చేస్తున్నాను అని చెప్పాను. సరే, ఆ అమ్మాయి సరిగా తీయలేదనేసి నేను మళ్ళీ ఇలా సెల్ఫీ తీసుకుంటున్నాను. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నానండి. అదొక ఆనందం, మన ఇంట్లో మనం ఇలా ఫ్రీగా ఉండడం. మొత్తానికైతే ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రిమైనింగ్ వచ్చి మా తోట జస్ట్ అలా చూపిస్తాను. పప్పాయ ట్రీ అండి. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఉన్నాయి చిన్నగానే కాయలు. నేనైతే అప్పుడు తీసుకెళ్ళలేదు, మర్చిపోయాను. ఈసారి తీసుకెళ్తాను. ఒక 2 పప్పాయలు అయితే కోసేస్తున్నానండి. వీటితో ఫ్రైయే కదా చేసేస్తాం, పచ్చివి ఇవి పండవు ఇప్పుడే. ఇకైతే చెట్లన్నీ ఇంత ఎండకు కూడా మా అత్తమ్మ ఎంత బాగా వీటిని చూసుకుంటుందా అండి. తులసి చెట్టు తీసుకెళ్దాం, ఈరోజు గురువారం కదా, తులసి చెట్టు తీసుకెళ్ళచ్చులే అనేసి 2 తులసి చెట్లు ఉన్నాయి. అత్తమ్మ తీసిపెట్టు వీటిని అని చెప్పేసి నేను తోట దగ్గరికి వెళ్ళానండి మా ఆడపడుచు తీసుకొని. ఇక్కడ వరి పైరండి. మా విలేజ్లో వరి చాలా తక్కువగానే ఉంటుంది. అక్కడ బాగా చాలా గ్రీన్గా ఉంది చూడండి. ఇంక ఇక్కడ ఈ చెరువు అని చెప్పాను కదా, మార్నింగ్ నేను వచ్చేటప్పుడు అటు నుంచి వెళ్ళాము తోటలోకి. తోటలో కాయలు ఈ సైజు ఉన్నాయండి. ఈసారి మీడియం సైజుగా ఉన్నాయి. లాస్ట్ టైం ఉగాది అప్పుడు తీశాను కదండి వీడియో, అప్పుడు చిన్న చిన్న పిందెలు ఉండే. ఇప్పుడు మీడియంగా ఉన్నాయి. ఒక 2 కాయలు అయితే పెద్దవి దొరికాయండి నాకు, అంతకు మించి లేవు. ఇక మా ఆడపడుచునైతే అక్కడ వెళ్ళి మళ్ళీ చూడమ్మా ఎక్కడన్నా ఉన్నాయేమో అని చెప్పా. ఎక్కడ లేవు వదిన అనేసి వచ్చింది తను. చాలా బాగా అనిపించిందండి. అంటే నేను ఎప్పుడు కాయలు పెద్దవైన తర్వాత కోసేటప్పుడు మాత్రమే వీడియో తీస్తాను. ఇలా చిన్నప్పటి నుంచి తీయలేదు, ఈసారి తీస్తున్నాను కదా. ఇలా రోడ్ సైడ్ ఉన్నాయి చూడండి, అటు సైడ్ నుంచే తెంపుకొని వెళ్ళొచ్చు. అలా తెంపుకొని వెళ్ళగా మిగిలినటివే అండి ఇవి. 10 కాయలు పోతే ఒక్క కాయ మనకుంటుంది చూడండి. ఒకటి కాయ తెంపేశాను. ఇక ఇదండి, ఇది పెద్ద కాయ. ఇవి ఇలా కొయ్యంగానే వాటిలోంచి బాగా పైనంతా జ్యూస్ వస్తుంది కదా, అది కొంచెం ఇలా అనేసి వేరే బ్యాగ్లో పెట్టేసి తీసుకెళ్ళాను. ఒక 7-8 కాయలు తీసుకున్నానండి, ఎక్కువ లేవు. ఇక ఆఫ్టర్నూన్ 3 అవుతుందండి చూడండి. కరెక్ట్గా నెత్తి మీద ఉన్నాడు సూర్యుడు. కానీ అంత ఎండ ఉన్నా కూడా ఈ తోటలో ఎంత చల్లగా ఉందో అండి, అది చెప్తే అర్థం కాదు. ఆ ఫీలింగ్ అక్కడ ఉంటేనే అర్థం అవుతుంది. ఇక 5కి మా రిటర్న్ జర్నీ, అందుకనేసి ఇన్ని కాయలు పట్టుకెళ్తున్నాను. కాయలు కొన్ని మామిడి ఆకులు, రేపు ఫ్రైడే కదా అందుకనేసి. ఇక మళ్ళీ ఈ చెరువు నుంచే వెళ్ళాలి మా ఇంటి దగ్గరికి. అట్లా వెళ్తూ ఉన్నామండి. ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం. 4 లోపల వెళ్ళాం ఇంటికి.
ఇక్కడ ఇంకొక తోట ఉందండి మాకు, అటు సైడ్ వచ్చాము. అక్కడ చెట్లు, సీతాఫలం చెట్ల కోసం వచ్చాం. అవేం కాయలు కాయలేదు. ఇక దారిలో ఎంత బాగున్నాయి చూడండి, చెట్లు ఫుల్ కాయలు అయితే ఉన్నాయండి దారిలో అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇదండి నేను విలేజ్లో తీసిన 1 డే వ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.